ఒక్క ఏఐ కంపెనీ కార్పొరేట్ దిగ్గజాలైన ఎన్నో కంపెనీస్ ని కేవలం ఒకే ఒక్క రోజులో షేక్ చేసింది. ఆ ఏఐ కంపెనీ ఏంటిదో, అసలు అది ఏం చేస్తుందో ఇప్పుడే తెలుసుకుందామా. క్లౌడ్ కోడ్ ఇది కొత్తగా డెవలప్ అవుతున్న ఏఐ. దీని పేరెంట్ కంపెనీ ఆంథ్రోపిక్. వీళ్ళ డెవలప్మెంట్ ఎంత దూరం వెళ్ళింది అంటే ఇండియన్ కంపెనీస్ అండ్ యాక్సెంచర్, కాగ్నిజెంట్ ఈ రెండు కంపెనీస్ యొక్క స్టాక్స్ 10% కుప్పగూలిపోయింది. అండ్ ఇదే కాకుండా ఇన్ఫోసిస్ అండ్ విప్రో ఈ రెండు కంపెనీ స్టాక్స్ 6% తక్కువైపోయింది. ఇదంతా పక్కన పెట్టేస్తే గార్ట్నర్ అనే ఒక కంపెనీ విచ్ ఇస్ అమెరికన్ కంపెనీ, దాని స్టాక్ 25% పడిపోయింది. ఇవన్నీ పడిపోతూ ఉండగా ఈ క్లౌడ్ కోడ్ అనే ఒక కంపెనీ యొక్క 2026 ఎస్టిమేటెడ్ ఎర్నింగ్స్ ఎంత తెలుసా? $54 బిలియన్. సో అంత దూరం వరకు వెళ్తుంది వీళ్ళ డెవలప్మెంట్. అసలు వీళ్ళు ఏం డెవలప్ చేస్తున్నారు? వీళ్ళు చేసే డెవలప్మెంట్ ఏంటి తెలుసా? మనం మాట్లాడుతుంటే చాలు అక్కడ ఏఐ వెళ్ళి కోడింగ్ చేస్తూ ఉంటుంది. ఇదే కాకుండా ఆపరేషన్స్, ఫైల్ మేనేజ్మెంట్, ఒక జూనియర్ డెవలపర్ ఆర్ జూనియర్ ఇంజనీర్ చేయాల్సిన పనులన్నీ కేవలం ఒకే ఒక ఏఐ బిజినెస్ అనాలిసిస్ తో పాటుగా చేసేస్తుంది. సో దీనన్నిటికీ ఇంపాక్ట్ ఎక్కడ పడుతుంది అంటే ఇండియా. ఏఐ ఇండియా ఈ డెవలప్మెంట్ అండ్ ఈ కనెక్షన్ ఏంటిదా అని చూస్తే కనుక ఎన్నో ఇయర్స్ నుండి అమెరికాకి ఐటీ రంగానే ఇండియానే గుర్తొస్తూ ఉంటుంది. ఎన్నో బిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీళ్ళు పంపిస్తూ ఉంటారు ఇండియాకి త్రూ కన్సల్టింగ్ ఫర్మ్స్ లైక్ యాక్సెంచర్, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో ఇవన్నీ కంపెనీస్ త్రూగా. అలా ఇండియన్ యూత్ కి హైరింగ్ చేసుకొని మరి అప్ స్కిల్ చేసుకుంటూ వాళ్ళు ఆ విధంగా ఆన్ సైట్ యుఎస్ఏకి పంపిస్తున్నారు. సో ఇప్పుడు సడన్ గా ఇన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ సేవ్ అవుతుంది కేవలం ఒకే ఒక్క ఏఐ తోటి అంటే నెక్స్ట్ లెవెల్ కంపెనీస్ అన్ని దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ ఇప్పుడు వీళ్ళందరూ మనకు వద్దు అని అనుకునే ఒక పరిస్థితి. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్ ఆఫ్ ఐటీ ఎంప్లాయీస్ ఏమవబోతుందా అని చెప్పి ప్రతి ఒక్కరు ఒక ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకో తెలుసా? ఆ ఏఐ కంపెనీ ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే ఏకంగా నాసా తోటి కంపెనీ తోటి వాళ్ళు వర్క్ చేస్తూ జెట్ ప్రొపల్షన్ ల్యాబొరేటరీస్, నాసా తోటి జేపీఎల్ తోటి చేసి వాళ్ళు మార్స్ దాకా వెళ్ళిపోయారు. సో ఆంథ్రోపిక్ ఇస్ సేయింగ్ వీఆర్ ద ఫస్ట్ కంపెనీ ఇన్ దిస్ ఎంటైర్ గ్లోబ్ టు ఎంటర్ మార్స్. సో మనందరికి ఏఐ అనగానే గుర్తొచ్చేది గ్రాక్, చాట్ జీపీటీ అండ్ జెమినీ. ఇవన్నీ వాటి స్టైల్స్ అవి డెవలప్ అవుతూ ఉండగా సో ఈ క్లౌడ్ కోడ్ అనేది వీటి స్టైల్లో మార్స్ దాకా వెళ్ళిపోయింది. అండ్ 400 మీటర్స్ దూరం వెళ్ళిపోయింది, ఇది కూడా మార్స్ లో. సో ఒక ఏఐ నిన్న మొన్న వచ్చిన ఏఐ అంత దూరం వెళ్తే ఎన్నో ఇయర్స్ ఉన్న ఐటీ కంపెనీస్ ఏమవ్వాలి? అండ్ ఎన్నో ఇయర్స్ నుండి బతుకున్న ఒక హ్యూమన్ బీయింగ్, అంటే హ్యూమనే ఏఐని తీసుకొచ్చాడు కాబట్టి సో మనం కూడా వీటితోటి అమాల్గమేట్ అయిపోయి ఇంకా ముందుకు దూసుకుపోతూ ఉంటే చాలా మంచిది అని చెప్పి ఎంతో మంది నెటిజన్ చెప్తున్నారు. లేకపోతే రాతియుగం లాగా మనం అక్కడే స్టక్ అయిపోతాం, ఈ ఏఐ ముందుకు దూసుకెళ్ళిపోతూ ఉంటుంది. అలా ఎంతో మంది అన్ఎంప్లాయ్మెంట్కి వెళ్ళిపోతారు. బికాస్ ఎన్నో కంపెనీస్ ఇప్పుడు లే ఆఫ్ ప్లాన్ చేస్తున్నాయి కాబట్టి. సో ఎంత తొందరగా అంత అప్ స్కిల్ అవుతూ ఏఐతో పాటుగా మనం కూడా స్పీడ్ ఉంటే చాలా మంచిది. లేకుంటే కనుక మీకు తెలిసిందే.